ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. అమరావతిని గెలిపిద్దాం, అభివృద్ధిని పంచుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా మీకు తెలిసిన విషయం ఏంటంటే, రెండు పార్టీలు ఏవైతే ఈరోజు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, వైఎస్ఆర్సీపీ మరియు తెలుగుదేశం కూటమి, రెండు పార్టీలు కూడా వారి వారి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని మీరు ఆల్రెడీ చూసుంటారు. దాని మీద ఒక విశ్లేషణ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకునే మీ అందరికీ కూడా ఎందుకు తెలుగుదేశానికే ఓటేయాలి అనే పాయింట్ మీద మీకు ఈ విశ్లేషణ మీకు తెలియజేస్తాను. మీరు కంపారిటివ్గా చూస్తే వైసీపీ రైతులకి రైతు భరోసా కింద 16,500 ఇస్తానంది సంవత్సరానికి. కానీ టీడీపీ కూటమి అన్నదాత అనే కార్యక్రమం కింద 20,000 రూపాయలు ఇస్తానంటుంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద 16,500 వైసీపీ ఇస్తానంటుంటే, అన్నదాత అనే కార్యక్రమంలో టీడీపీ కూటమి 20,000 రూపాయలు ఇస్తానంటుంది. దాన్ని బట్టి రైతులు క్లీన్, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలిసిపోయింది. వృద్ధాప్య పెన్షన్కి వచ్చేటప్పటికి వైసీపీ పాత పాటే పాడుతూ 3,500 రూపాయలు, అది కూడా ఈ మొదటి 3 సంవత్సరాలు కాదు, 29లో 3,500 రూపాయలు ఇస్తానంటుంది. కానీ టీడీపీ కూటమి ఈ ఏప్రిల్ నుంచి కూడా 4,000 రూపాయలు ఇవ్వటానికి ముందుకొచ్చింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,500 రూపాయలు మాత్రమే ఇస్తానని వైసీపీ చెప్పడం జరిగింది. అది కూడా 2029లో మాత్రమే. కానీ టీడీపీ కూటమి 6,000 రూపాయలు 24 జూన్ నుంచి ఇవ్వటానికి అంగీకరించింది. పిల్లల బడికి వెళ్ళే కార్యక్రమంలో ఇద్దరు పిల్లలకి 1 సంవత్సరంలో అమ్మఒడి స్కీమ్ కింద వైసీపీ 17,000 రూపాయలు ఇస్తానంటే, తల్లికి వందనం కార్యక్రమం కింద 30,000 రూపాయలు టీడీపీ ఇవ్వటానికి మేనిఫెస్టోలో కలగజేసింది. అలాగే జాబ్స్, ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తానంటుంది. వైసీపీ జాబ్స్ గురించి ఎన్ని క్రియేట్ చేస్తామో ఏమీ చెప్పలేదు. ఆ తర్వాత మహిళలకి చేయూత కార్యక్రమం కింద 16,500 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంది. మహాశక్తి కార్యక్రమం కింద టీడీపీ కూటమి 18 సంవత్సరాల నుంచే 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి 18,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అలాగే ఆర్టీసీ ప్రయాణం గురించి ఉచితంగా ఇచ్చే ప్రసక్తే లేదని వైసీపీ తేల్చి చెప్పేసింది. కానీ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటానికి టీడీపీ ముందుకొచ్చింది. అలాగే గ్యాస్ సిలిండర్లు, టీడీపీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ప్రతి సంవత్సరం ప్రతి మహిళకి ఇంటికి ఇవ్వడానికి అంగీకరించింది. వైసీపీ దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇళ్ళు, సైటు, దీని గురించి మాట్లాడడానికి వస్తే 1 సెంటు టౌన్లో కానీ 1.5 సెంట్స్ గ్రామాల్లో ఇవ్వటానికి మేనిఫెస్టోలో పెట్టింది. కానీ టీడీపీ వచ్చేటప్పటికి 40 లక్షల ఇల్లు మేము కట్టిస్తామని చెప్తూ 2 సెంట్లు టౌన్లో కానీ 3 సెంట్లు గ్రామాల్లో కానీ ఇవ్వటానికి అంగీకరించింది. అలాగే పెళ్లి కానుక కింద వైసీపీ వాళ్ళు 50,000 రూపాయలు పెళ్లికి ఇస్తానంటే 1,00,000 రూపాయలు దాకా ఇస్తామని టీడీపీ కూటమి ముందుకొచ్చింది. వాలంటీర్ల జీతాలు కూడా ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి 5,000 మాత్రమే కంటిన్యూ అవుతాయని వైసీపీ చెప్తే 10,000 రూపాయల వరకు మేము పెంచుతామని టీడీపీ చెప్పడం జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్ల గురించి వైసీపీలో ప్రస్తావనే లేదు. టీడీపీ అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా
ఇవ్వటానికి 15 రూపాయలకే 3 పూట్ల భోజనం పెడతానికి కూడా ముందుకొచ్చారు. అలాగే డిఎస్సి జాబ్ మేళా కింద వైసీపీ కమిట్మెంట్ ఏమి ఇవ్వకపోయినా కూడా టీడీపీ మొదటి సంతకం డిఎస్సి పైనే చేస్తూ అందరికీ కూడా జాబ్స్ వచ్చేలాగా చూస్తానని చెప్తుంది. అలాగే యూత్కి స్టైఫండ్ నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు టీడీపీ కూటమి ఇస్తూ ఉంటే వైసీపీ దాని గురించి ఏవి మేనిఫెస్టోలో చెప్పలేదు. కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే రైతులకు కానీ, వృద్ధ పెన్షన్ తీసుకునే వాళ్ళకి కానీ, మహిళలకు కానీ, అలాగే యూత్కు కానీ అందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు టీడీపీ గెలిస్తే ఉంటాయనేది నేను చెప్పకనే మీ అందరికీ తెలుసుకున్నారు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది టీడీపీ కూటమికి మనం ఎందుకు ఓటేయాలి. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలన్నా కూడా టీడీపీకే మనం ఓటేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ అమరావతి తరపున మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.